బిగ్ బాస్ సీజన్ 8 లో రేపటి ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఇక ఈ ప్రోమోలో హౌస్ లోకి గెస్ట్ గా మానస్ అండ్ ప్రియాంక ఇద్దరు వస్తారు. ఇక వాళ్ళు వచ్చి ఒక టాస్క్ ని పెడతారు. దాని తర్వాత టాస్క్ ఆడటం, హౌస్ లో ఫన్ అండ్ మస్తీ, ఆ తర్వాత నిఖిల్ అండ్ గౌతమ్ల మధ్య గొడవ జరుగుతుంది. ఇక ప్రోమో ఓపెన్ షాట్ వచ్చేసి గౌతమ్ అండ్ పృథ్వీకి చిన్న డిఫరెన్స్ వస్తుంది ఒక మాట పైన. ఇక దాంట్లో గౌతమ్ రాంగ్ అని భావించిన నిఖిల్ అండ్ అలానే నిఖిల్ పేరు ప్రస్తావిస్తూ ఉండటంతో నిఖిల్ అయితే తెగ ఫైర్ అవుతూ ఉంటాడు గౌతమ్ పైన. అవినాష్ అండ్ టేస్టీ తేజ ఇద్దరు వచ్చి డిఫెన్స్ లాయర్ లాగా గౌతమ్ తరపున స్టాండ్ తీసుకుంటారు. ఇక దానికి హౌస్ మొత్తం ఓజీ అండ్ వైల్డ్ కార్డ్స్ లాగా స్ప్లిట్ అయిపోయి గొడవ పడుతూ ఉంటారు. ఈ కోపం చల్లారక ముందే హౌస్ లోకి గెస్టులు వస్తున్నట్లుగా బిగ్ బాస్ అయితే తెలియజేస్తారు. అలా హౌస్ లోకి మానస్ అండ్ ప్రియాంక ఇద్దరు వస్తారు లోపలికి. ఇక అవినాష్ అయితే ప్రియాంకకి తెగ ట్రై చేస్తాడు. సిగ్గు మొగ్గలేస్తున్నట్టు కింద ముగ్గు వేస్తూ ఉంటాడు కాలితో ప్రియాంకని చూస్తూ. ఇక అవినాష్ వాలకం చూసి ప్రియాంక అవినాష్ అన్నయ్య ఎలా ఉన్నావని అంటుంది. ఇక దెబ్బకి అవినాష్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ తర్వాత మానస్ మాట్లాడుతూ నిఖిల్ నువ్వంటే నాకు చాలా ఇష్టం మచ్చా అంటాడు. సన్నీలో ఏ క్వాలిటీస్ అయితే చూశానో అవే క్వాలిటీస్ నీలో చూశానని చెప్తాడు మానస్. ఇక నాకు మానస్ కు ఏ ర్యాపో అయితే ఉందో అదే ర్యాపో నీకు పృథ్వీకి ఉందని చెప్పుకొస్తాడు. ఇక రోహిణి అయితే ఆట పట్టిస్తూ గౌతమ్ పై ఉన్న ప్రేమను మానస్ పై చూపిస్తుంది. ఆ తర్వాత టాస్క్ కోసం సిద్ధంగా నిలబడతారు హౌస్ మేట్స్ అంతా. ఇక ఈ టాస్క్ లో నిఖిల్ అయితే అరాచకమని చెప్పవచ్చు. హౌస్ మేట్స్ అందరికీ కూడా షాక్ అయ్యేలాగా చాలా విధ్వంసకర రూపంలో ఆడతాడు నిఖిల్. ఇక టాస్క్ ఏంటి, దాని కథ ఏంటి అన్నది ప్రోమోలో అయితే చూపించలేదు. ఇక టాస్క్ గురించి, నిఖిల్ విధ్వంసం గురించి తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అక్కడితో ప్రోమోకి ఎండ్ కట్ అయితే పడుతుంది. ఇక ఈ ప్రోమో చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేసేయండి. మొత్తానికి నిఖిల్కి అయితే ఒక మంచి ఎపిసోడ్ లోడ్ అవుతుంది రేపనే అర్థమవుతుంది. మరి నిఖిల్ టికెట్ టు ఫినాలే గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ చేసేయండి.